కలుగును గాక. యెషయా 48వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. యెషయా 48వ అధ్యాయము 15వ వచనం. నేనే ఆజ్ఞ ఇచ్చువాడను, నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యుద్ధకు రండి, ఈ మాట ఆలకించుడి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని ఇన్ఫర్మేషన్లు దేవుడు ఒక్క వచనంలో మనతో మాట్లాడుతున్న. దేవుడికి మహిమ కలుగును గాక. నేనే ఆజ్ఞ ఇచ్చినవాడు. ప్రతి విషయాన్ని మనకు జరగడానికి దేవుడు ముందుగానే అలౌడ్ ఇచ్చిందంట. ఏది మనకు ఆకస్మికంగా జరగదు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలకి ఏది జరిగినా కూడా అది ఆయన ప్రణాళికతోటి, ఆయన లేకుండా మనకి ఏది కూడా జరగదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనే అతన్ని పిలిచి తిని, నేనే అతన్ని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, నా మాట ఆలకించండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇన్ని విషయాలు ఒక వచనంలో దేవుడు మనతో చెప్తుందంటే ఆయన యొద్దకి రమ్మని ఖచ్చితంగా చెప్తుంది. దేవుడికి స్తోత్రం. మనం ఏమనుకుంటాం, సండే రోజు కంపల్సరీ సంఘానికి వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగుండదు కదా. దేవుడికి స్తోత్రం. ఆయన దగ్గరికి అంటే ఎప్పుడు రావాలి? ప్రతి పూట రావాలి. దేవుడికి మహిమ కలుగుతుంది. ప్రతిసారి రావాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు వింటామో. ఎక్కడ వింటాం? అరే ఎవరు మాట్లాడతారు మనతోటి చర్చికి వెళ్తే కదా. దేవుడికి స్తోత్రం అనుకుంటాం. ఎవరు మాట్లాడతారు? పాస్టర్ వాళ్ళ బిజీలు ఉంటారు, సంఘస్థులు వాళ్ళ బిజీలు ఉంటారు. మనతోటి ఎవరు మాట్లాడతారంటే ఆయన అంటుండు, దేవునికి మహిమ కలుగుతుంది కాక, నేనే ఇచ్చినా, నేనే రమ్మంటున్నా, నేనే మాట్లాడతా, మీరు ఎవరు మాట్లాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. నా ఎద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. దేవుడికి స్తోత్రం. అదే నేను ఎక్కడ కూడా ఏమనుకోకూడదు. పక్కన చూస్తారు, చిన్నగా మాట్లాడిపోతా అంటలేడంట. దేవుడికి స్తోత్రం. ఏమంటుండు? ఆది నుండి, దేవుడికి మహిమ కలుగును గాక, నేను రహస్యంగా మాట్లాడిన వాడను కాను. ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు పంపినట? ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిను. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే ఏంటి? దేవుడికి స్తోత్రం. తండ్రి కుమార ఇద్దరు కూడా మనలో శాశ్వత కాలం ఉండడానికి పరిశుద్ధాత్మని బైండ్ చేసి మనలో పెట్టినట్టు. ఎప్పటి వరకు అంటే మనము విమోచన దినము వరకు, ఆయన దగ్గరికి వెళ్ళే వరకు, మనం పరలోకంలో ఆయన కలుసుకునే వరకు మనలో బైండ్ చేసి మనల్ని పంపినట్ట భూమి మీదకి మనం చేయాల్సిన పనుల కోసం. పక్కన అడగని ఏం పనులు చేయాలి? 17వ వచనం చూద్దాం. హల్లెలూయా. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవాల్సిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుడికి మహిమ కలుగును గాక. మనకు అర్థం అవ్వదు ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏంది అని ఆలోచించం. కానీ ఆయన ఏమంటుడు? నీ విమోచకుడు నిన్ను యోబు అన్నాడు ఒకసారి. ఏమనంటే 19వ అధ్యాయం 25వ వచనంలో, నా విమోచకుడు సజీవుడు అంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఆయన బ్రతికున్నాడు కాబట్టి నాకు ఇట్లాంటి క్రియలన్నీ జరుగుతున్నాయి. ఆయన బ్రతికుండు కాబట్టి నేను ఇక్కడ ఊజు దేశంలో ధనవంతుడిగా ఉన్నాను, నేను ఆస్తిపరుడుగా ఉన్నాను, నా బిడ్డలు సౌందర్యవంతులుగా ఉన్నారు, నా ఒక జీవితము అద్భుతంగా కొనసాగడానికి, నాకు రెండంతల మేలు కావడానికి